Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము ఏం స్టార్ట్ చేయబోతున్నాము అంటే ఎవరెవరైతే తెలంగాణలో హైకోర్టు జాబ్స్ అలాగే మనకు సబార్డినేట్ కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరి కోసం ఓకేనా సో కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే అందరి స్టూడెంట్స్ కోసం సో నేను మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అండి. ఓకేనా సో ఇది ఇన్ని రోజులు మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ని రోజులు అంటే కోర్టు జాబ్స్ వాళ్ళకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను అన్ని వీడియోస్లో చేశాను. ఓకేనా ఆల్రెడీ మీకు ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాము ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ రైట్. ఇప్పుడు మీకు ఏంటంటే సో ఫ్రీ క్లాసెస్లో భాగంగా నేను ఈ కోర్టు జాబ్స్లో మీకు ఇంగ్లీష్లో 1 మార్క్ కూడా మిస్ కాకుండా ఓకేనా అన్ని క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయాలనేది దృష్టిలో పెట్టుకొని మీకు ఇంగ్లీష్కి ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను నేను. ఓకేనా అయితే ఈ ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అలాగే మనకు ఎగ్జామ్స్లో రాబోయే మోడల్ క్వశ్చన్స్ని కూడా అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా అంటే సో మన క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఏరియాస్లో రావచ్చు ఓకేనా క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు అడగొచ్చు అనేవి మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. అన్ని రకాల మోడల్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఫ్రీ క్లాసెస్లో అన్ని రకాల మోడల్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీరు ఎవరెవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వీడియోస్లో ఉన్న అన్ని మోడల్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళండి. యూట్యూబ్ అయితే మీకు ఫ్రీనే కదండి, ఫ్రీనే కాబట్టి మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా సో నేను అన్ని వీడియోస్ ఓకే అన్ని క్వశ్చన్స్ అన్ని రకాల క్వశ్చన్స్ అన్ని మీకు ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా సో మనకి హైకోర్టు జాబ్స్ హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్ జాబ్స్ అనేవి త్వరలోనే కండక్ట్ చేయబోతున్నారు. అంటే సో మనకు ఏప్రిల్ మంత్ ఓకేనా ఏప్రిల్ మంత్ ఎండింగ్లో మోస్ట్లీ ఎండింగ్లో అనుకుంటున్నారు. సో మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ కంపల్సరీ కండక్ట్ అయితే చేసే ఛాయిసెస్ ఉన్నాయి రైట్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి మీకు 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే వస్తాయి. కాబట్టి బాగా ఫోకస్ చేయండి ఇంగ్లీష్ మీద. ఓకే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చదివే దానికంటే ఇంగ్లీష్ ఒక్కటి చదివితేనే మనకు ఇన్ని మార్క్స్ వస్తాయి కదా. కాబట్టి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఓకేనా ఫ్రీ క్లాసెస్లో భాగంగా రైట్. అయితే ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిందే అండి ఓకేనా ఎవరెవరైతే సో మీకు ఓకేనా ఇంగ్లీష్లో ఇప్పటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో సో మీ అందరి కోసం మన యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా సో మీకు హైకోర్టు కోర్సెస్ 3 months కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది నాన్న రైట్. సో మీకు 199, 299 ప్లస్ మీకు 10 to 15 రూపీస్ అక్కడ ఛార్జెస్ అనే యాప్ ఛార్జెస్ అనేవి పడుతుంది. అలాగే మీరు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను యాప్లో. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి రైట్. సో మీకు ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్లో మీరు నేర్చుకున్నారు అంటే కోర్టు జాబ్స్ చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అంత సింపుల్గా రావట్లేదు క్వశ్చన్స్ ఈ మధ్యలో రైట్. మన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ చూసారు కదా, సింపుల్ ఇంగ్లీష్ అనేది ఉండదు అసలు రైట్. అన్ని లెవెల్లో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి రైట్. మీకు నచ్చితే కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మీకు ఫోన్పే లేకపోయినా సరే మీరు ఐఫోన్ యూజర్స్ అయినా సరే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే యాప్ గురించి ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా రైట్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా ఓన్లీ క్వశ్చన్ని చూసుకుంటూ కాదు, క్వశ్చన్ చూసి ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్ళడం కాదు. అక్కడ నేను కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కాన్సెప్ట్ని క్లియర్ కట్గా రాసుకోండి రైట్. చూద్దాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సో మనకు ఒక సెంటెన్స్ని 4 segmentsగా డివైడ్ చేశాడట. డివైడ్ చేసి ఏ సెగ్మెంట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడండి. ఓకేనా ఏ సెగ్మెంట్లో ఎర్రర్ ఉందో అడుగుతున్నాడు. ఓకేనా రైట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్లియర్గా చూడండి ఇక్కడ ఏ గార్డెడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ గార్డెడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్ అట. గార్డెడ్ అప్రోచ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొటెక్ట్ అయ్యి ఉన్న అప్రోచ్ అనమాట. ఓకేనా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకునే అప్రోచ్ అని రైట్. ఏ గార్డెడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్. ఈజ్ ఎందుకు వచ్చింది అంటే అప్రోచ్ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి ఈజ్
ఓకేనా. జనరల్ ప్రెజెంట్లో మాట్లాడుకుంటే ఈజ్, పాస్ట్లో అయితే వర్స్, ఇట్లా డిఫరెంట్ తీసుకుంటూ వెళ్తాం. కానీ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బే ఉండాలి కదా, ఈజ్ అయితే కరెక్టే ఉంది. దాని తర్వాత చూడండి ఇక్కడ నీడెడ్, ఓకేనా, ఈజ్ నీడెడ్ అండి. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఈజ్ నీడెడ్. నీడెడ్ అనేది మనకు V3నే కదా, V2 V3 రెండు తీసుకోవచ్చు కాబట్టి ఈజ్ తర్వాత మనం V3 లాగా తీసుకోవచ్చు కాబట్టి V3 తీసుకున్నాం. అయితే క్లియర్గా చూడండి ఈజ్ నీడెడ్ ఇక్కడ రైట్ ఆ రాంగో క్లియర్గా చూద్దాం. ఈజ్ తర్వాత నీడెడ్ అనేది మనకు రైట్ ఆ రాంగో క్లియర్గా చూద్దాం, రైట్. అయితే మనకు నీడెడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఈజ్ అనేది బీ ఫామ్ అండి, ఓకేనా. ఒక బీ ఫామ్ పక్కన మనకు V3 రావచ్చు, V4 రావచ్చు అండి, రైట్. ఒక బీ ఫామ్ పక్కన మనకు V3 రావచ్చు, V4 రావచ్చు. సో మనకు ఈ నీడెడ్ అనేది ఏంటిది V3, మరి V4 ఎందుకు రాలేదు సార్, V3 ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి ఈ బీ ఫామ్ పక్కన మనకు V3 రావచ్చు, V4 రావచ్చు అని చెప్పాను కదా. V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో, V4 ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో, అంతే, చాలా సింపుల్. ఈజ్ అంటే అది బీ ఫామ్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బీ ఫామ్స్ పక్కన V3 మెయిన్ వర్బ్ రావచ్చు, V4 మెయిన్ వర్బ్ రావచ్చు. V4 ఏమో యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు వస్తుంది, V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు వస్తుంది. సార్ ఎట్లా కనిపెట్టాలి, మేము యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెట్టాలి అంటే చూడండి క్లియర్గా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అక్కడ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాయాలి, ఓకేనా. సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతాయి. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఏ వాయిస్ అండి, ప్యాసివ్ వాయిస్ అండి. ఇదే వాయిస్ యాక్టివ్ వాయిస్, ఇదే. ఈ డిఫరెన్స్ తోటే ఎన్నో క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు మనం. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది కదా, ఇది మనకు యాక్టివ్ వాయిస్ అండి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ ఎండ్ అవుతుంది కదా, ఇది మనకు జనరల్గా ప్యాసివ్ వాయిస్ అవుతుంది. నేను ఏమని చెప్తున్నా, ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి, ఓకేనా. బీ ఫామ్ పక్కన ఏమి ఉండాలి కంపల్సరీ, ఇక్కడ మీకు V3నే ఉండాలి, అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. యాక్టివ్ వాయిస్లో మనకు బీ ఫామ్ వస్తే V4 ఉండాలి, యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ వస్తే V4 ఉండాలి. అంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి ప్యాసివ్ వాయిస్ కదా, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి అని, ఓకేనా. అయితే ఇక్కడ క్లియర్ చూద్దాం. ఈజ్ నీడెడ్ రైటా రాంగా అంటే ఈజ్ నీడెడ్ రైటే అండి. ఎందుకంటే సో గార్డెడ్ అప్రోచ్ అనేది చూడండి అవసరం పడుతుంది అది మనకు, కాబట్టి అది మనకు ఆబ్జెక్ట్ అది, ఓకేనా. సో అది మనకు అవసరం ఇచ్చేది కాదు, అవసరం పడుతుంది, అది ఆబ్జెక్ట్ కాబట్టి ఈజ్ నీడెడ్ అంటాం. సో మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. దీని తర్వాత ఫర్ రెస్ట్రిక్ట్, ఇక్కడ ఉందండి ఎర్రర్, ఓకేనా. ఫర్ రెస్ట్రిక్ట్ అండి, చూడండి ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ చూడండి, ఫర్ అనేది మనకి ఏంటండి ఒక ప్రిపోజిషన్ అండి. ఫర్ అనేది ఏంటిది మనకు ఒక ప్రిపోజిషన్ అండి. అయితే ప్రిపోజిషన్ పక్కన మీకు ఎప్పుడైనా సరే జనరల్గా ఏమొస్తుంది, ఒక ప్రిపోజిషన్ పక్కన మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుంది అంటే ప్రిపోజిషన్ పక్కన మనకు ఆబ్జెక్ట్ వస్తుందండి. ఆబ్జెక్ట్ అంటే ఏమై ఉండొచ్చు అండి, నౌన్ అన్న అయి ఉండాలి, లేకపోతే ప్రనౌన్ అయ్యి ఉండాలి, ఓకేనా. నౌన్ అన్న ఉండాలి, ప్రనౌన్ అన్న ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ రెస్ట్రిక్ట్ అనేది నౌన్ అవుద్దా ప్రనౌన్ అవుద్దా, నౌన్ కాదు ప్రనౌన్ కూడా కాదు. మరి రెస్ట్రిక్ట్ బదులు మనకి ఇక్కడ ఏం రావాలి అంటే ఇప్పుడు ఫర్ పక్కన మనకు ప్రనౌన్ వచ్చే ఛాయిస్ అయితే ఏం లేదు కదా, ఇక్కడ లేదు కాబట్టి మనము రెస్ట్రిక్ట్ని చూడండి ఇక్కడ క్లియర్గా రెస్ట్రిక్ట్ని మనము రెస్ట్రిక్టింగ్ లాగా రాసినాం అనుకోండి, ఓకేనా. రెస్ట్రిక్టింగ్ లాగా రాసినప్పుడు రెస్ట్రిక్టింగ్ అనేది V4 కదా, సో దీన్ని మనము జెరెండ్ నౌన్ అని కూడా అనొచ్చండి, ఓకేనా. V4 ఫార్మ్స్ అన్ని మనకు నౌన్స్లా యాక్ట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా ఫర్ పక్కన వాడు V1 ఇచ్చాడు వెర్బు, రెస్ట్రిక్టెడ్ అని V1 ఇచ్చాడు ఇది, రైట్. మరి ఫర్ పక్కన మెయిన్ వర్బ్ వస్తే మనకు అది ఎందులో ఉండాలి, V4లో ఉండాలి. ఎందుకంటే ప్రిపోజిషన్ పక్కన మనకు నౌన్ కావాలి కదా, నౌన్ కావాలంటే వెర్బ్ నౌన్ లాగా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, V4 లాగా రాసుకున్నప్పుడు నౌన్లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక మనకు నౌన్ లాగా ఉండేది కావాలి, V4 ఫామ్ నౌన్ లాగా ఉంటుంది కాబట్టి మరి మనకు V1 ఫామ్ అయితే నౌన్ లాగా ఉండదు కదా, ఉండదు కాబట్టి అది మనకు రాంగ్ ఉంది అని. ఫర్ రెస్ట్రిక్టింగ్ అని ఉండాలి అక్కడ, ఓకేనా. సో మనకు అట్లా లేదు కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుందండి, ఓకేనా. ఆ పార్ట్లో ఎర్రర్ ఉంది కదా, ఈ పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్. ఎర్రర్ ఉన్న పార్టే కదా అడిగేది, అది మనకు ఆన్సర్ అవుతుంది. మిగతా చూద్దాం. అనదర్ వే ఆఫ్ ఎనీ పాండమిక్ అంటే ఇక్కడ ఏముంటుందంటే సో ఒక గార్డెడ్ అప్రోచ్ అనేది అవసరం పడుతుంది, ఓకేనా. ఎందుకంటే దేనికోసం అంటే రెస్ట్రిక్ట్ చేయడానికి, ఓకేనా. వేరే పాండమిక్ యొక్క వేరే వే వస్తుంది కదా, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి అని, రైట్. కాబట్టి ఫర్ రెస్ట్రిక్టింగ్, ఎందుకు సార్ ఫర్ తర్వాత రెస్ట్రిక్టింగే రావాలి అంటే ఫర్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి పక్కన నౌన్ ఫామ్ రావాలి. ఏ వెర్బ్ నౌన్ ఫామ్లా యాక్ట్ చేస్తుంది, V4 ఫామ్ ఒక్కటే నౌన్లా యాక్ట్ చేస్తుంది. అదే జెరెండ్ అంటుంది దాన్నే. జెరెండ్ అంటే ఏంటిది, జెరెండ్ అని వింటారు మీరు. జెరెండ్ అంటే ఏంటిది, V4 ఫామ్ మనకి ఎప్పుడైతే నౌన్లా యాక్ట్ చేస్తుందో దాన్ని మనం జెరెండ్ అంటాం. సో ఇక మనకు V4 ఫామ్ నౌన్ కావాలి కాబట్టి V1 అయితే ఉండదు కదా, సో మనకు ఆప్షన్ అది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఎర్రర్ ఉన్న పార్ట్ అది, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, ఇంత కాన్సెప్ట్ ఉంటుంది.
మీరు ఏదో చూడండి, టైం వేస్ట్ అనుకోకండి అసలే. ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే ఎన్నో కవర్ అవుతాయి మీకు అక్కడ. ఇలాంటి మోడల్స్ మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతేగాని బట్టి పట్టకండి. బట్టి పడితే ఇక్కడ ఏమైనా వస్తుందా? ఏం రాదు. కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్లో మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు. బట్టి పడితోళ్ళకి అస్సలే రాదు. ఓకేనా? రైట్. ఓకే కదండి క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సెకండ్ క్వశ్చన్ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిండు? వన్ హూ టాక్స్ ఇన్ వన్స్ స్లీప్. ఓకేనా? నిద్రలో. ఓకే, నిద్రలో మాట్లాడే వాళ్ళు. టాక్ అంటే మాట్లాడడం, స్లీప్ అంటే నిద్ర. నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటాం అంటుండే ఇక్కడ. ఓకేనా? నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే చూడండి ఇక్కడ పేషెంట్ అంటామా వాళ్ళని? లేదు, తీసేయండి. సెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటండి? సెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే రియలిస్టిక్గా ఉంది, సెన్సిబుల్గా ఉంది, రేషనల్గా ఉంది, లాజికల్గా ఉంది అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మీనింగ్ లేదు కదా, తీసేయండి. రైట్. నెక్స్ట్ ఏముందంటే సోమ్ని లాక్విస్ట్ ఉంది, ఎపిక్యూర్ ఉంది. చూడండి ఇక్కడ క్లియర్గా ఎపిక్యూర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఎపిక్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఫుడ్డులో డ్రింకులో, ఓకేనా, ఫుడ్డులో డ్రింకులో సో ప్లెజర్ని పొందుతారో, ఆనందాన్ని పొందుతారో, సంతృప్తిని పొందుతారో వాళ్ళని ఏమంటామంటే ఎపిక్యూర్ అంటాం. ఓకేనా? ఎపిక్యూర్ అంటే ఫుడ్డులో కానీ డ్రింకులో కానీ ఆ రెండిట్లలో వాళ్ళు సంతోషాన్ని పొందుతూ ఉంటారు అనమాట. వాళ్ళని ఏమంటామంటే ఎపిక్యూర్ పీపుల్ అంటాం. ఓకేనా? ఎపిక్యూర్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే సోమ్ని లాక్విస్ట్. ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుందండి? సోమ్ని లాక్విస్ట్. ఈ వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త చూడండి. జనరల్గా సోమ్ అంటే మీనింగ్ ఏంటంటే స్లీప్ అండి. ఇది రూట్ వర్డ్ మీకు. సోమ్ అంటే మీనింగ్ ఏంటి? స్లీప్ అంటూ ఉంటాం. రైట్. అయితే దీనికి కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి నేను. ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే మీనింగ్ ఏంటండి? ల్యాక్ ఆఫ్ స్లీప్ అని. ఓకేనా? అదొక డిజార్డర్. చూడండి ఎందుకు ఇన్సోమ్నియా ల్యాక్ ఆఫ్ స్లీప్ వచ్చిందంటే సోమ్ అంటే నిద్ర కదా. ఇన్ అంటే మీనింగ్ ఏంటి? నాట్. ఇన్ అంటే ఏ మీనింగ్ వస్తుంది? నాటే కదా. ఫార్మల్, ఇన్ఫార్మల్, విజిబుల్, ఇన్విజిబుల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్. ఇన్ అనేది యాడ్ చేస్తే మనకు నాట్ అనే మీనింగ్ వస్తుంది, నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇన్సోమ్నియా అంటే, సోమ్నియా అంటే స్లీప్, ఇన్ అంటే నాట్ హ్యావింగ్ స్లీప్ అని. కాబట్టి నిద్ర అనేది సరిగ్గా లేకపోతే దాన్ని ఏమంటామంటే ఇన్సోమ్నియా అంటాం. అదొక డిజీజ్, అదొక డిజార్డర్ అండి, అదొక వ్యాధి. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటాం. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ సోమ్నాంబులిస్ట్. సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరు? సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరు అంటే సోమ్న్ అంటే నిద్ర కదా. సోమ్న్ అంటే నిద్ర. యాంబుల్ అంటే మీనింగ్ ఏంటి? నడవడం. ఓకేనా? ఎలాంటి ఎయిమ్ లేకుండా నడిస్తే, ఎయిమ్, ఓకేనా, ఎయిమ్ లేకుండా నడిస్తే దాన్ని ఏమంటామంటే యాంబుల్ అంటూ ఉంటాం. కాబట్టి సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరు చెప్పండి? నిద్రలో నడిచే వాళ్ళు అనమాట. సోమ్న్ అంటే నిద్ర, యాంబుల్ అంటే నడవడం. నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటామంటే సోమ్నాంబులిస్ట్ అంటాం. ఏమంటాం వాళ్ళని? సోమ్నాంబులిస్ట్ అంటాం. దీని మీనింగ్ కూడా రాసుకోండి. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. ఓకే, నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటామంటే సోమ్నాంబులిస్ట్ అంటాం. మరి ఇక్కడ మనకి ఏముంది? నిద్రలో మాట్లాడే వాళ్ళంటే సోమ్న్ అంటే నిద్ర కదా. లాక్ అంటే మీనింగ్ ఏంటి? మాట్లాడడం, లాక్. ఓకేనా? లాక్ అంటే మీనింగ్ ఏంటి? అదొక రూట్ వర్డ్ అండి, మాట్లాడడం అంటాం. కాబట్టి సోమ్ని లాక్విస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే నిద్రలో మాట్లాడేవాళ్ళు అని. అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ వర్డ్ అర్థమైంది కదా క్లియర్గా. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నేను ఇప్పుడు ఏవైతే ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ వర్డ్స్ని డీటెయిల్గా క్లియర్గా రాసుకోండి, రూట్ వర్డ్స్ అన్ని రాసుకోండి. ఓకేనండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? మీకు ఈ ఫ్రీ క్లాసెస్ ఇందుకోసమే, ఎక్కువ కంటెంట్ మీరు నేర్పించడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్టే ఇది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్టే జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో క్లియర్గా చూడండి. ఇక్కడ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. మళ్ళీ సేమ్ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నారు. ఒకవేళ ఎర్రర్ ఏం లేదనుకోండి, నో ఎర్రర్ అనేది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఎర్రర్ ఉంటేనే ఏదో ఒక పార్ట్ చెప్పాలి. రైట్. చూడండి ఇక్కడ క్లియర్ చూద్దాం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్. చూడండి ఇక్కడ క్లియర్గా బమియన్ బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అండి. ద డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్. ఓకేనా? ద డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్ వాస్ ఆర్డరింగ్ అట. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే చూద్దాం. బమియన్ బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అండి. ఇక్కడైతే ఏమీ ఎరగలేదు, వాళ్ళ యొక్క డిస్ట్రక్షన్ అంటాం. ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ వాజ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. వాజ్ ఎందుకు వచ్చిందంటే చాలామంది ఏమనుకుంటారు అంటే బుద్ధాస్ అనేది ప్లూరల్ కదా,
అక్కడ వర్ ఉండాలి కాబట్టి ఆ వర్ అనేది రాంగ్ ఉందనుకోని చెప్పేసి అక్కడ ఆన్సర్ వర్ ఉండాలి వాజ్ కాదని పెట్టేసి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. కానీ అక్కడ మనకు అది ఆన్సర్ అన్నట్టు కాదు. ఓకే, దానివల్ల మనకు ఆ పార్ట్ ఎర్రర్ అని కాదండి. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిదంటే బుద్ధాస్ కాదు, బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అన్నమాట. వాళ్ళ యొక్క డిస్ట్రక్షన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. కాబట్టి ఇక మనకు డిస్ట్రక్షన్ని తీసుకోవాలండి. డిస్ట్రక్షన్ సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి సింగులర్ డిస్ట్రక్షన్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుందా వర్ వస్తుందా? వాజ్ వస్తుంది. వాజ్ అనేది సింగులర్ వెర్బే కదా, ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ వెర్బులు. ఇక్కడ ఇది సింగులర్ ఉంది కాబట్టి మనకు వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా, కాబట్టి ఇది కరెక్టే ఉంది, వాజ్ అనేది కరెక్టే ఉంది. దాని తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ బనియన్, ఓకేనా, బమియన్ బుద్ధాస్ వాస్ ఆర్డరింగ్ ఇన్ 2001 బై ద తాలిబాన్ రిజైమ్. తాలిబాన్ రిజైమ్ అంటే మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ అని. వాళ్ళ రూలు, గవర్నమెంట్, ఆర్డర్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి ఇక్కడ ఈ డిస్ట్రక్షన్ బామియాన్ బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అనేది ఆర్డర్ చేయబడ్డదట. ఎవరి ద్వారా? తాలిబాన్, ఓకే, తాలిబాన్ గవర్నమెంట్ ద్వారా. ఎప్పుడు? 2001లో అట, రైట్. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, ఇక్కడ వాజ్ మీకు ఇప్పుడే చెప్పాను, వాజ్ కానీ ఈజ్ కానీ చూడండి, ఇక్కడ క్లియర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. యామ్ కానీ, ఆర్ కానీ, తర్వాత బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ, ఇవేంటివంటే బీ ఫామ్స్ అండి. ఇవేంటి చెప్పండి మనకు? బీ ఫామ్స్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ మనకు బీ ఫామ్స్ అండి. మరి బీ ఫామ్స్ కాబట్టి చూడండి, బీ ఫామ్స్ పక్కన మనకు V3 రావచ్చు, V4 రావచ్చు అండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. V3 రావచ్చు, V4 రావచ్చు, రైట్. V4 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో. V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో. V4 ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో. V3 ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, V4 యాక్టివ్ వాయిస్లో వస్తుంది. సరే, ఎట్లా కనిపెట్టాలి మనం? యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెట్టాలంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అయితేనేమో యాక్టివ్ వాయిస్, ఓకేనా. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అండి. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. మీకు ఏమని చెప్పిన ఆల్రెడీ, మీకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్ కనిపిస్తుంది అంటే అది కంపల్సరీ ప్యాసివ్ వాయిసే కదా. ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడైనా సరే ఏ స్ట్రక్చర్ ఉండాలి చెప్పండి మనకు? బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చరే ఉండాలి. బీ ఫామ్ పక్కన ఏముండాలి మనకు? V3నే ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ ప్లస్ V3. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్తో టెండ్ అయిందంటే ప్యాసివ్ వాయిస్, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మరి అప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు బీ ఫామ్ ప్లస్ V3 కదా, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఏం యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించేవాళ్ళు, అంతే సింపుల్గా, ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఈ సెంటెన్స్ అనేది ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా చెప్పండి మీరే. డిస్ట్రక్షన్ అనేది బమియన్ బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అనేది తాలిబాన్ రిజైమ్ అనేది ఆర్డర్ చేసింది కదా. ఆర్డర్ ఇప్పుడు ఈ యొక్క డిస్ట్రక్షన్ అనేది ఆర్డర్ చేస్తుందా చేయబడుతుందా? వాళ్ళ డిస్ట్రక్షన్ ఆర్డర్ చేయబడ్డది అని వాళ్ళ ద్వారా, తాలిబాన్ రిజైమ్ ద్వారా, తాలిబాన్ గవర్నమెంట్ ద్వారా. కాబట్టి ఇక్కడ బై సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అన్నట్టే కదా. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది కదా. మరి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా, బీ ఫామ్ ప్లస్ V4 ఉండాలా? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి వాజ్ అనేది బీ ఫామ్, పక్కన ఆర్డరింగ్ అనేది V4 V3 V4. ఇంగు ఫామ్స్ అన్ని V4s కదండి, ఇంగు ఫామ్స్ మొత్తం V4s. మరి వాజ్ ఆర్డర్డ్ ఉండాలా, వాజ్ ఆర్డరింగ్ ఉండాలా? వాజ్ ఆర్డర్డ్ ఉండాలి. వాజ్ ఆర్డరింగ్ ఉంటే మళ్ళీ అది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అయిపోతుంది. మరి మనకి ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ లాగా ఉంది. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అండి. మరి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి మరి మనకు ఆర్డరింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఈ పార్ట్ రాంగ్ ఉంది అని. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆ పార్ట్ ఎన్ని ఆప్షన్లు ఇచ్చిండు? ఆప్షన్ 2లో ఇచ్చిండు కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిగతాది కరెక్టే ఉంది. దా తాలిబాన్ రిజైమ్ ఓకే, ఇన్ 2001 అది కూడా ఓకే, 2001లో అని అది కూడా ఓకే. కాబట్టి మనకు అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే వాజ్ ఆర్డరింగ్ అనేది రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇంతే, ఇవే ఉంటాయి కాన్సెప్ట్స్, ఏముండవు. మీరు ఏదో బట్టి అర్థం కాక క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతూ ఉంటారు అంతే, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఇంకా మీరు మళ్ళీ 4th క్వశ్చన్. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ మీకు, ఓకేనా. రైట్, 4th క్వశ్చన్ చూడండి. 4 మళ్ళీ సేమ్ అండర్లైన్డ్. ఇక్కడ ఏం చేసిండంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో 4 సెగ్మెంట్స్ అండర్లైన్ చేసిండండి. అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేసిన వాటిల్లో ఏ పార్ట్ కరెక్ట్ కాదు అంటే ఏ పార్ట్ రాంగ్ ఉంది అని అడుగుతున్నా అంటే, ఓకేనా. ఏ పార్ట్ రాంగ్ ఉంది అంటుండు. సెడ్ రాంగ్ ఉందా, బిలీవ్ రాంగ్ ఉందా, వాట్ రాంగ్ ఉందా,
హ్యాడ్ టోల్డ్ రాంగ్ ఉందా, మీరు ఏది రాంగ్ ఉందో క్లియర్గా చెప్పాలి అంతే. ఓకేనా, డైరెక్ట్ చెప్పొచ్చండి ఆన్సర్. క్లియర్ చూడండి. ఈ కాన్సెప్ట్ దేనికి లింకింగో తెలుసా? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఇది స్పాటింగ్ ఎర్రరే. కానీ ఈ స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ మీరు ఇంకా ఈజీగా చేయాలి అంటే మీరు కనుక డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ నేర్చుకున్నారనుకోండి, సింపుల్ అయిపోతుంది మొత్తం. ఓకేనా, మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ నేర్చుకుంటే ఇదైతే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చండి. డైరెక్ట్ ఆన్సర్ పెడతారు ఏది లేకుండా. ఓకేనా, అయితే కొంచెం సెడ్ అని ఉందా లేదా? సెడ్ అని ఉంది. ఏకైతే మనకు చాలా సింపుల్ అండి. మనకి సెడ్ అని ఉంది కాబట్టి ఇది మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అని మీనింగ్. సెడ్ దట్ ఇలా ఇన్వర్ట్ కామర్స్ లేదు కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. అయితే ఇది ఫస్ట్ పార్ట్. ఈ సెడ్ తోటి వచ్చిన పార్ట్ మనకి ఎందులో ఉందండి? సెడ్ ఉన్న పార్ట్ దట్ కంటే ముందున్న పార్ట్ పాస్ట్లో ఉంది కదా. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎందులో ఉండాలంటే పాస్ట్లోనే ఉండాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది సెంటెన్స్, ఇది పాస్ట్లో ఉంది కదా. డిటెక్టివ్ సెడ్, డిటెక్టివ్ చెప్పిండు ఏమని? హీ బిలీవ్ వాట్ అట. ఇప్పుడు వీడు చెప్పిండు, ఏమని చెప్పిండు? ఆ చెప్పిన మాటలు ఉంటాయి కదా, వీడు చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు వాడు చెప్పినవి కూడా అందులో పాస్ట్లోనే ఉండాలి కదా మరి, అంతే కదా. ఇప్పుడు నేను కొన్ని ఏదో నా దగ్గర మాటలు ఉన్నాయి, నేను వెళ్ళి వేరే వానికి చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు నా మాటలు ఎందులో ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి కదా, అంతే కదా. ఇప్పుడు నేను ఒక పర్సన్కి ఒక మాట చెప్పిన, ఆ చెప్పింది తీసుకుపోయి ఇంకొకని చెప్పిన, ఆ ఇంకొకరిని చెప్పినా కదా, అదే పాస్ట్లో ఉన్నప్పుడు ఈ మాటలు ఏముంది? ఈ ఇంకా పాస్ట్ అన్నట్టే కదా. కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. కాబట్టి ఈ పార్ట్ పాస్ట్లో ఉంది. ఓకేనా, డిటెక్టివ్ చెప్పిండు ఏమని? అదేదో నమ్మిండట, నమ్మిండట అని చెప్పేసి వాడు చెప్పిండు అనమాట. ఈ చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు వాడు నమ్మింది మొత్తం పాస్ట్లోనే ఉండాలి కదా. మరి అప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, హీ బిలీవ్ అనేది మనకు V1 కాదనా? V1 అంటే ప్రజెంటా పాస్టా? ప్రజెంటు. కాబట్టి మనకి ఇది పాస్ట్లో ఉండాలి అంటే ఏం రావాలి? హీ బిలీవ్డ్. ఓకేనా, ఏముండాలి ఇక్కడ? హీ బిలీవ్డ్ ఉండాలి నాన్న, హీ బిలీవ్డ్ ఉండాలి. కాబట్టి మనకు ఈ బిలీవ్ అనేది రాంగ్ ఉంది. ఓకేనా, సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అంతే. ఓకే, తర్వాత చూడండి, హీ బిలీవ్డ్ వాట్ ద విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. ఓకే, విట్నెస్. ఓకేనా, విట్నెస్ ఏమైతే చెప్పిండో దాన్నే నమ్మాను అని చెప్పేసి ఆ డిటెక్టివ్ చెప్పిండు అనమాట. రైట్, అంటే వీడు విట్నెస్ ఏమైతే చెప్పిండో దాన్ని నమ్మిండట డిటెక్టివ్ అని వచ్చి చెప్పిండు అనమాట. ఆయన వచ్చి చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు వాడు నమ్మింది వాళ్ళ మొత్తం పాస్ట్లోనే ఉండాలి కదా. కాబట్టి పాస్ట్లోనే ఉండాలి కాబట్టి మనకు అప్పుడు ప్రజెంట్లో ఇచ్చిండు, అది V1 ఇచ్చిండు. V1 కూడా రాంగే ఇచ్చిండు అసలు. V1 ఉన్నాయి కానీ కనీసం హీ బిలీవ్, హీ తోటి V1 వస్తే ఎస్ ఉండాలి కంపల్సరీ. హీ బిలీవ్స్, షీ బిలీవ్స్. ఓకేనా, అలా అంటాం. అట్లా కూడా లేదు, అది రాంగ్, మొత్తానికి రాంగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అండి. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిగతాది మొత్తం కరెక్టే ఉంది. చూడండి, వాట్ ద విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్, ఇది పాస్ట్లోనే ఉంది కదా. ఓకేనా, కాబట్టి ఇది కరెక్టే ఉంది. అది మాత్రమే ప్రెజెంట్లో ఉంది కాబట్టి అది మనకు రాంగ్ ఉంది. సో రాంగ్ ఉన్న పార్ట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అందరికీ ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ తర్వాత మీకు మన బుక్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తానండి. బుక్ అనేది సో మొత్తం కరెక్షన్స్ మొత్తం అయిపోయినాయండి. సో మనకు కొంచెం కరెక్షన్స్ దగ్గర కొంచెం లేట్ అయ్యేసరికి ఆగింది అంతే. సో మనకు ఈ 3 డేస్లో, ఓకేనా, 3 డేస్ అంటే సో బుధవారం కానీ గురువారం కానీ. ఓకేనా, బుధవారం రోజు మ్యాక్సిమం బుక్స్ వచ్చేస్తున్నాయి మన దగ్గరికి. బుధవారం ఈవినింగ్ వరకు మన దగ్గరికి బుక్స్ వచ్చేస్తున్నాయి నాన్న. బుధవారం రాగానే మీకు మీరు ఇమీడియట్గా ఆర్డర్స్ పెట్టుకొని సో డైరెక్ట్ బుక్స్ అనేవి తీసుకోవడమే. ఓకేనా, రైట్. నేను చెప్తాను, ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ద కోవిడ్, ఓకేనా, ఆఫ్టర్ ద కోవిడ్ తర్వాత, రైట్, పీపుల్ లైక్ టు ట్రావెల్. ఓకేనా, సో కోవిడ్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్నారు. ఎలా? ఇన్ డాష్ ఓన్ వెహికల్స్, ఇన్ హిజ్జా, ఇన్ దైరా, ఇన్ అవరా, ఇన్ హర్రా అంటే సో పీపుల్ అనేవాళ్ళు, పీపుల్ యొక్క, ఓకేనా, పీపుల్ అనేది మనకి ఇక్కడ దే తోటి సమానం కదా. సో మరి దేకి పొసెసివ్, వాళ్ళ ఓన్ వెహికల్సే కదా. అక్కడ దేకి పొసెసివ్ ఏమొస్తుందండి? దేకి పొసెసివ్ ఏమొస్తుంది మనకు? దేర్ వస్తుంది. కాబట్టి మనకు వాళ్ళ యొక్క ఓన్ వెహికల్స్లో దేకి పొసెసివ్ దేర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, మళ్ళా ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్సే. మీరు కనుక కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటే, ఒకవేళ ఈ కాన్సెప్టే ముందే నేర్చుకొని ఉన్నారు అనుకోండి, తర్వాత ఇలాంటి క్వశ్చన్సే ఎట్లా వచ్చాయి మనకు, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయలేరా మీరు? ఇంకా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి మీరు నేర్చుకోవడం, ఓకేనా, నేర్చుకోవడం ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా పెట్టినా అంటే పీపుల్ దే లైక్ టు ట్రావెల్ ఇన్ దేర్ ఓన్ వెహికల్స్. పీపుల్ అంటే దేనే కదా, దే కాబట్టి వాళ్ళ యొక్క అంటే మనకు దేకి పొసెసివ్ ఏమొస్తుంది? దేరే కదా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అందరు క్లియర్ కదా, రైట్. నెక్స్ట్, ఓకేనా, ఇంకా చూడండి. సో మన బుక్ డీటెయిల్స్, ఓకేనా. సో మన బుక్ యొక్క కవర్ పేజ్ ఇలా ఉంటుంది అండి. బుక్ యొక్క కవర్ పేజ్ ఇది, రైట్.
సో బుక్ అనేది మనకు కరెక్షన్స్ అయిపోయినాయి, మొత్తం అయిపోయిందండి, ప్రింటింగ్కి ఇచ్చాం అంతే. జస్ట్ 3 days, బుధవారం రోజు, ఓకేనా, బుధవారం రోజు మీకు లైవ్ పెడతాను. ఆ రోజు బుధవారం రోజు మన బుక్ అనేది రిలీజ్ చేస్తాం, రైట్. బుధవారం రోజు మన దగ్గరికి వచ్చేస్తుంది. బుధవారం రోజు వచ్చిన తర్వాత మీరు బుధవారం రోజైనా ఆర్డర్స్ తీసుకుంటాం మేము. నెక్స్ట్ థర్స్డే గురువారం రోజు కూడా మేము ఆర్డర్స్ అనేది తీసుకుంటాం, ఓకేనా. సో మీకు స్టార్టింగ్లో అయితే బుక్ స్టాల్స్కి కాకుండా మీకు డైరెక్ట్ మేము డెలివరీ చేసేస్తామండి, ఓకేనా. మీరు ఆర్డర్ పెట్టుకుంటే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మేము పోస్ట్ ద్వారా కానీ అమెజాన్ ద్వారా ఏదో మీకు చెప్తాము, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాము. సో మీకు పోస్ట్ ద్వారా ఫస్ట్ అయితే మీకు పోస్ట్ ద్వారా మేము అక్కడ డెలివరీ అనేది చేసేస్తాం. మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో బుక్ స్టాల్స్ కాకుండా మీకు ఫస్ట్ అయితే మేము పోస్ట్, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ పోస్టల్ ద్వారా మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం అండి, రైట్. కాబట్టి చూడండి ఇక్కడ మన కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది అండి. జనరల్ ఇంగ్లీష్ కంప్లీట్ గ్రామర్ అండ్ వొకాబులరీ, ప్రతి టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసి పెట్టాను. అంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటేటివ్ సినారియో చూశారు కదా, మీకు ఆల్రెడీ ఎంతో కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ తగ్గట్టే వాడు క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో, ఓకేనా. ఆ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కాన్సెప్ట్ని నీట్గా డీటెయిల్గా సింపుల్ లాంగ్వేజ్లో తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటూ ఆ బుక్ అనేది రాశాను, ఓకేనా. బుక్లో మీకు ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. మీరు మిగతా బుక్స్తో మీ ఫ్రెండ్స్ కొనుక్కుంటారు కదా, కొంతమంది కొనుక్కున్నప్పుడు దాన్ని కంపేర్ చేసుకోండి మీరు, ఓకేనా. మీ ఫ్రెండ్స్ కొన్నప్పుడు దాన్ని కంపేర్ చేయండి ఒకసారి వేరే బుక్స్ తోటి, రైట్. ఓకే, వేరే బుక్లో ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, సార్ బుక్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి కంపేర్ చేయండి. కంపేర్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి అంతే, ఓకేనా. సార్ అసలు ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్ ఎలా కవర్ చేశాడు, ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని యాడ్ చేశాడు అని మొత్తం చూసుకోండి. మీరు చూసుకొని మీకు నచ్చితేనే బుక్ని ఆర్డర్ చేసుకోండి అండి, అంతే, ఓకేనా. కాబట్టి బుక్ అనేది మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి. అన్ని టాపిక్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్, ఓకేనా. సో అలాగే మీకు కంప్లీట్ గ్రామర్ వొకాబులరీ. ఈ బుక్ ఎవరికంటే చూడండి, ఈ బుక్ ఎవరికంటే టీఎస్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్, తర్వాత మనకు కోర్టు జాబ్స్ అండి, ఏపీ టీఎస్ కోర్టు జాబ్స్, ఓకేనా. సో మనకు జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఓకేనా, స్టెనోగ్రాఫర్ కానీ, కాపీయిస్ట్ కానీ, అందరూ అన్ని జాబ్స్, హైకోర్టు జాబ్స్, సబార్డినేట్ జాబ్స్, అన్ని జాబ్స్ కండి. తర్వాత టీఎస్ఏపీ సిడిపిఓ ఈఓ, ఓకేనా, సిడిపిఓ ఈఓ ఈ జాబ్స్ వేరే వాళ్ళు కూడా. దాని తర్వాత టీఎస్ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ డిఏఓ, గ్రూప్ 1 వాళ్ళకు, గ్రూప్ 2 వాళ్ళకు, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఏఓ, వీళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. దాని తర్వాత ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, ఓకేనా. సో కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి, సిజిఎల్ లెవెల్లో ఉంటాయి, ఓకేనా. సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ వీళ్ళందరికీ క్లియర్గా యూజ్ అవుతుందండి. బుక్ చూడండి, మీరు ఫస్ట్ కంపేర్ చేసుకోండి, నచ్చితేనే తీసుకోండి. కాన్సెప్ట్స్ అన్నీ డీటెయిల్గా ఉంటాయి, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి అన్నమాట, అంతే. ఎందుకంటే సగం సగం పెట్టేసి మీకు మళ్ళీ తర్వాత చదివిన తర్వాత ఇందులో నుంచి రాలేవు, ఓకేనా, సో అని చెప్పేసి అలాగే ఏం ఉండదండి, రైట్. మీరు మంచిగా కవర్ చేసుకుంటూ బుక్ కవర్ చేసుకుంటూ మన యూట్యూబ్ క్లాసెస్ విన్నారు అంటే బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, అంతే, ఓకేనా. అయితే మీరు ఈ బుక్ యొక్క కంటెంట్, ఓకేనా, మంచిగా వీడియోస్ రూపంలో వినాలి అనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు క్లియర్గా అక్కడ వీడియోస్ అనేవి ఉంటాయి, ఓకే. మీ కోర్స్ కూడా మనకు ఈ బుక్ ప్రకారం కోర్స్ అనేది మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. తీసుకున్న వాళ్ళకు కోర్సు తీసుకున్న వాళ్ళకు, కోర్సు తీసుకొని వాళ్ళకు. ఇక బుక్ వర్క్ అయిపోయింది కాబట్టి నేను ఆ వీడియోస్ మీద ఫోకస్ చేసి డైలీ వీడియోస్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఓకేనా. ఆటోమేటిక్గా మీకు మొత్తం అప్డేట్ చేసుకుంటూ వస్తాం, ఓకేనా అండి. కాబట్టి ఇదండి మన బుక్ అంటే, ఓకేనా. సో మీరు ఇన్ని రోజులు అయితే అంటే నేనే మీకు సారీ చెప్పాలి స్టూడెంట్స్, ఎందుకంటే యాక్చువల్గా ఇది మనకు మార్చి ఫస్ట్ వీక్లో రిలీజ్ కావాల్సి ఉండే, కానీ చిన్న పొరపాటు వల్ల, ఓకేనా. సో మనకు డిటిపిలో చిన్న పొరపాటు, ఓకే, డిటిపిలో కరెక్షన్స్లో చిన్న పొరపాటు వల్ల మీకు కొంచెం లేట్ అయిందండి, 1 వీక్ వరకు మళ్ళీ లేట్ అయిపోయింది, ఓకేనా. సారీ స్టూడెంట్స్, ఏమనుకోకండి. కానీ మీకు మాత్రం బెస్ట్ బుక్ అండి ఇది, ఓకేనా. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా నేను తయారు చేసి ఎంతో కష్టపడి అన్ని కాన్సెప్ట్స్ సింపుల్ లాంగ్వేజ్లో రాసి మరీ మీకోసం తీసుకొచ్చాను, ఓకేనా. కంపల్సరీ యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు, రైట్. అయితే మనము నెక్స్ట్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే మీరు బుక్ కొనాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్, ఓకేనా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్. మీకు ఈ లింక్లో కామెంట్స్లో కామెంట్ పిన్ చేస్తాను, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది కదా, ఆ వీడియో కింద లింక్లో కామెంట్ పిన్ చేస్తాము, టెలిగ్రామ్ ఛానల్, రైట్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో జాయిన్ అవుతే మీకు రెగ్యులర్ అప్డేట్స్ బుక్ గురించి వస్తూనే ఉంటాయి. బుక్ రాగానే ఇమీడియట్గా మనం టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. కాబట్టి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. లింక్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్, అంటే ఈ వీడియో కామెంట్స్లలో ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది, ఓకే. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్, రైట్. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఇవన్నీ
ఇది మనకేంటంటే రీఅరేంజ్మెంట్ అండి. దీని మీద కూడా మీ మధ్యలో మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, రీఅరేంజ్మెంట్ రైట్. రీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ని వాళ్ళు పార్ట్స్గా డివైడ్ చేసి తారుమారు చేస్తారనమాట, జంబుల్ చేసేస్తారనమాట. మనం ఒక సెంటెన్స్ ప్రాపర్గా మీనింగ్ ఇచ్చేలాగా మనం దాన్ని సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ డజ్, వితౌట్, అవిక, నాట్, మిల్క్, బోర్న్విటా, డ్రింక్ అట. సరే మీరు మొత్తం చూస్తే క్లియర్గా చూడండి. ఇక్కడ డ్రింక్ అంటే ఏంటిదండి? తాగడం. ఏం తాగడం ఇక్కడ అంటే చూడండి ఇక్కడ క్లియర్గా. సో మిల్క్ని తాగడం, బోర్న్విటా, ఓకేనా, వితౌట్, డజ్ అని ఇక్కడ నార్మల్గా సెంటెన్స్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. మరి ఇవి కనిపించినప్పుడు ఫస్ట్ ఒక సెంటెన్స్ని జనరల్గా యాక్షన్ సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కదా మనకు నార్మల్గా. మరి అప్పుడు క్లియర్గా చూసుకోండి. డ్రింక్ తోటి ఒకసారి ఆప్షన్ చూడండి. మిల్క్ డస్ నాట్ డ్రింక్. మిల్క్ తాగదు అవిక అని అంటామా? లేదు. అంటే సెంటెన్స్ దేంతో స్టార్ట్ కావాలి? అవికతో స్టార్ట్ కావాలి. అంటే అవికనే కదా మనకి ఇక్కడ మిల్క్ తాగేది అవిక కాబట్టి అవికతోటి మనకు సెంటెన్స్ స్టార్ట్ కావాలి. మరి అవికతో స్టార్ట్ కావాలి కాబట్టి అసలు అవికతో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఒకటే ఉంది, అదే డైరెక్ట్ మనకు ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్గా చెప్పొచ్చు ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే అవిక డస్ నాట్ మిల్క్. చూడండి, అయినా సింపుల్గా చెప్పాలి అంటే ఇంకోటి చూడండి ఇక్కడ. సో నాట్ అనేది దేనికి యాడ్ చేసుకుంటామండి? నాట్ అనేది డజ్కి యాడ్ చేసుకుంటాం, హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేసుకుంటాం. కాబట్టి డజ్ నాట్ ఇక్కడ మనకు డజ్ నాట్ అని ఉంది. ఓకే, ఈ పేరు కూడా మీకు క్లియర్గా చూసుకోవాలి. మరి ఎవరు తాగరు ఇక్కడ? అవికనే కదా. ఓకేనా, అవికగా తాగంది, అవిక తాగదు కాబట్టి అవిక తర్వాత డజ్ నాట్ ఉండాలి. సో అవిక డజ్ నాట్ డ్రింక్ మిల్క్ వితౌట్ బోర్న్విటా. ఓకేనా, సో బోర్న్విటా లేనిది, ఓకేనా, బోర్న్విటా లేనిది ఆమె అవిక మిల్క్ని తాగదు అని. రైట్, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ప్రాపర్గా ఉంది ఆప్షన్ 2 అంతే. ఓకేనా, నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. రైట్, ఇక్కడ డాష్ ద టెలిఫోన్ ర్యాంగ్ ఐ రష్ టు అటెండ్ ఇట్. ఒకసారి కామన్ సెన్స్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చండి ఇది. ఓకేనా, కామన్ సెన్స్ ప్రకారం. రైట్, చూడండి, డాష్ ద టెలిఫోన్ ర్యాంగ్ అంటే ఫోన్ రింగు కాగానే, ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉంది V2. ఓకేనా, సింపుల్ పాస్. రింగ్ ర్యాంగ్ రంగ్ V2నే కదా. రింగ్ ర్యాంగ్ రంగ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఐ రష్ అంటే ఇది కూడా మనకు సింపుల్ పాస్ట్లో ఉంది నార్మల్గా. అంటే టెలిఫోన్, ఓకేనా, టెలిఫోన్ అనేది ర్యాంగు కాగానే నేను సో రష్డ్గా వెళ్ళాను అని, ఫాస్ట్గా వెళ్ళాను దాన్ని అటెండ్ చేయడానికి. రైట్, అంటే టెలిఫోన్ ఇట్లా రింగ్ అయిందో లేదో కాగానే నేను ఇమీడియట్గా రష్డ్ అంటే మీనింగ్ అంటే అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయిందనే కదా. కాబట్టి మనకు అప్పుడు ఏం ఆప్షన్ తీసుకోవాలి అంటే ఇన్ ఆర్డర్ దట్ అంటే మీనింగ్ ఏంటండి? సో దట్ అని. ఓకే, సో దట్ అనే మీనింగ్ వస్తుంది, ఇక్కడ మనకు రాదు, ఆప్షన్ తీసేయండి. సో ఫార్ యాజ్ అంటే మీనింగ్ ఏంటి? దట్ ఎక్స్టెంట్ అని. ఓకేనా, సో ఫార్ యాజ్ అంటే అంత ఎక్స్టెంట్ వరకు అని, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, తీసేయండి. ఓకేనా, యాజ్ లాంగ్ యాజ్ ఉంది, యాజ్ సోన్ యాజ్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ అంటే మీనింగ్ ఏంటి? కాలం, డ్యూరేషన్ అన్నమాట, ఉన్నంత వరకు. యాజ్ లాంగ్ యాజ్ షీ ఈస్ హియర్ అంటే ఆమె ఇక్కడ ఉన్నంత వరకు, దే వోంట్ కమ్, వాళ్ళు రారు. ఓకేనా, యాజ్ లాంగ్ యాజ్ షీ ఈస్ హియర్ దే వోంట్ కమ్ అంటే ఆమె ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళు రారు అని. ఇక్కడ ఉన్నంత వరకు అని అంటే డ్యూరేషన్ అనమాట. యాజ్ లాంగ్ యాజ్ అంటే డ్యూరేషన్ గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు మిగిలింది ఏం ఇక్కడ ఆప్షన్ అంటే యాజ్ సూన్ యాజ్, ఇది మనకు ఆన్సర్ అండి. యాజ్ సూన్ యాజ్ అంటే మీనింగ్ ఏంటంటే వెంటనే. ఒకసారి మీనింగ్ చదవండి ఇక్కడ, వెంటనే. చూడండి, టెలిఫోన్ రింగ్ అయిన వెంటనే నేను సో రష్గా వెళ్ళాను అని, ఫాస్ట్గా వెళ్ళాను అని దాన్ని అటెండ్ చేయడానికి. ఓకేనా, సో టెలిఫోన్ రింగ్ అయిన వెంటనే నేను వెళ్ళాను అని, కాబట్టి యాజ్ సూన్ యాజ్ ద టెలిఫోన్ ర్యాంగ్. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, అది మనకు ప్రాపర్గా ఉంది. రైట్, సో మీనింగ్ వైజ్ చూసుకోవాలి, ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మళ్ళీ మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. An official count or survey especially of population. పాపులేషన్ యొక్క అఫీషియల్ కౌంట్ని ఏమంటాం? పాపులేషన్ యొక్క సర్వేనేమో, కౌంటింగ్ చేయడం అంటే సర్వే చేయడమే కదా. కాబట్టి పాపులేషన్ యొక్క సర్వేని ఏమంటాం అంటుండు. పాపులేషన్ యొక్క సర్వేని క్రోనాలజీ అంటామా, జినియాలజీ అంటామా, సెన్సస్ అంటామా, డెమోగ్రఫీ అంటామా? ఏమంటామంటే సెన్సస్ అంటాం. ఏమంటాం చెప్పండి? సెన్సస్ అంటాం. ఓకేనా, సెన్సస్ ఇప్పుడు 2021 సెన్సస్, ఓకేనా, 2011 సెన్సస్ అంటూ ఉంటాం కదా జనరల్గా. కాబట్టి సెన్సస్ అంటే ఆ సర్వే చేయడం అనమాట. ఓకేనా, సర్వే అంటూ ఉంటాం. రైట్, కౌంట్, అఫీషియల్ కౌంట్, సర్వే అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటండి? డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటంటే స్టడీ ఆఫ్ పాపులేషన్. ఓకేనా, డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి? స్టడీ ఆఫ్ పాపులేషన్. అది మనకు సర్వేలా కాదండి, జస్ట్ డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ సో బర్త్స్ అంటూ ఉంటాం. అది మనకు కాదు, అఫీషియల్ కౌంట్ కాదు అది. రైట్, తీసేయండి. నెక్స్ట్ క్రొనాలజీ. క్రొనాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా చూడండి,
క్రోన్ అంటే మీనింగ్ ఏంటంటే టైం అండి. క్రోన్ అంటే మీనింగ్ ఏంటి? టైం అంటూ ఉంటాం. క్రోన్ అంటే టైం. క్రొనాలజీ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏవైనా సరే కొన్ని థింగ్స్ ఈవెంట్స్ని టైం ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, దాన్ని క్రొనలాజికల్ ఆర్డర్ అంటాం, క్రొనాలజీ అంటాం. క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అంటే మీనింగ్ ఏంటి? టైం ప్రకారం అనమాట. సపోజ్ ఒక ఈవెంట్ 2011లో, ఒక ఈవెంట్ 2012లో, ఒక ఈవెంట్ 2020లో, ఒక ఈవెంట్ 2022లో జరిగింది అనుకోండి. క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అంటే మీనింగ్ ఏంటంటే టైం ప్రకారం పెట్టడం అనమాట. ఓకేనా. క్రొనాలజీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ద ఈవెంట్స్ బేస్డ్ ఆన్ టైం. ఓకేనా, అవి ఎప్పుడు జరిగాయి అని టైం ప్రకారం పెట్టి దాన్ని క్రొనాలజీ అంటాం. జినియాలజీ అంటే ఏంటంటే, జినియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్యామిలీ అంటూ ఉంటాం. అంటే మా నాన్నోరు, మా నాన్న వాళ్ళ నాన్నోరు, వాళ్ళ నాన్నోరు, వాళ్ళ నాన్నోరు, ఇలా మనకు ఇలా డిసెండెంట్స్ అనమాట. ఓకే, దాన్ని ఏమంటామంటే జినియాలజీ అంటాం. వంశపారంపర్యంగా చదువుకుంటూ వెళ్ళడం అనమాట. రైట్, దాన్ని మనం జినియాలజీ అంటూ ఉంటాం. మా నాన్నవరు, వాళ్ళ నాన్నవరు, ఇట్లా. ఓకేనా, స్టడీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటాం. రైట్, కాబట్టి దాన్ని మనం జినియాలజీ అంటాం. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? సెన్సస్. ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ అండి, ఇది మీకు ఇందులో లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియం అండి, ఇడియం క్వశ్చన్ ఇచ్చారు. రైట్, ఇడియం చూద్దాం. చూడగానే మనకు అర్థమవుతుందండి ఇడియం. వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్. పబ్లిక్లో నీ డర్టీ లైనెన్ పబ్లిక్లో వాష్ చేసుకో. ఒకసారి చూద్దాం ఇక్కడ అన్న ఆప్షన్ చూడండి. థ్రెటన్ సమ్వన్ ఓపెన్లీ, యూజ్ ఇల్లీగల్ మీన్స్ టు ఎర్న్ ప్రాఫిట్స్, డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్లీ, డినై టు పే బ్యాక్ యువర్ లోన్. డినై టు పే బ్యాక్ యువర్ లోన్ అంటే మీ లోన్ పే చేయడానికి మీరు ఒప్పుకోకపోవడం అనమాట. ఇక్కడ క్లియర్ చూస్తే వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్లో మీ డర్టీ లైనెన్ వాష్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్లీ. ఓకేనా, సో పబ్లిక్గా పర్సనల్ మ్యాటర్స్ని డిస్కస్ చేయడాన్ని ఏమంటామంటే వాష్ యువర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్ అంటూ ఉంటాం. ఓకేనా, డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ 3 అనేది ఎక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవి ఓకేనా, ఇవి మీకు క్వశ్చన్స్ అండి. అర్థమైంది కదా? ఇవి మొత్తం మనకు ప్రాక్టీస్ బిట్స్ క్లాస్ 1 అండి ఇది. ఓకేనా, మీకు 2 డేస్కి ఒకసారి ఓకేనా, వీలైతే డైలీ కూడా చేస్తాము. బుక్ వర్క్ కాబట్టి ఎన్ని రోజులు ఆగింది. రైట్, ఇప్పటి నుంచి మీకు మంచిగానే క్లాసెస్ అనేవి చేస్తూనే ఉంటాం. రైట్, ఇది మనకు క్లాస్ 1 ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 1 నాన్న. సో మీరు ఓకేనా, మీకు ఇంకా ఫ్రీ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను అన్ని వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను ఇంకా ఫ్రీ క్లాసెస్లో భాగంగా. ఓకేనా, కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అవుతే ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావడం మీకు ముఖ్యం. ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అంటే మీకు ఇక్కడ క్లాసెస్ బాగా వినాలి, కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి అండి. నేను ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. ఇది మనకు క్లాస్ 1 అండి. మీకు నెక్స్ట్ ఇంకా క్లాసెస్ చేస్తూనే ఉంటాను ఫ్రీగా. అప్పుడు నేను గ్రూప్ 4కి ఎలా అయితే చేశానో అలాగే చేసుకుంటూ వెళ్తాను. మీకు మాత్రం ఫుల్ కోర్స్ కావాలి, ఫుల్ క్లాసెస్ అన్ని టాపిక్స్ వినాలి నేను అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఐకోర్టు కోర్సెస్ ఓపెన్ చేసి 3 కోర్సెస్ ఉంటాయండి. 1 మంత్ 3 మంత్స్ కోర్సు. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే కంటెంట్ అది. ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకుంటేనే ఈ రోజుల్లో వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారండి. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. బుక్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మన బుక్ అనేది ఓకేనా వచ్చేసిందండి. మీకు బుధవారం గురువారం ఓకేనా, బుధవారం రోజు మనకు బుక్ వచ్చేస్తుంది. ఆ బుధవారం రోజే మీకు ఆర్డర్స్ అనేది తీసుకుంటాం. ఆన్లైన్లోనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీ అడ్రస్ పంపిస్తే మేము డైరెక్ట్ పోస్టల్ ద్వారా పంపించేస్తామండి. ఓకేనా, పాసిబుల్ ఉంటే మేము బుక్ స్టాల్స్లో కూడా పెట్టేస్తాం. రైట్, ఇది మన బుక్ అండి. బుక్ మాత్రం మీకు నీట్గా డీటెయిల్గా ఉంటుంది. ప్రతి టాపిక్ని డీటెయిల్గా కవర్ చేసాం. ప్రతి టాపిక్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అనమాట. ఏ టాపిక్ ఆ టాపిక్ సెగ్రిగేట్ చేసి పెట్టాం ప్రీవియస్ బిట్స్ కూడా. రైట్, కాబట్టి మీరు ఈ బుక్ తీసుకున్నారు అంటే చాలండి, మీకు ఇంగ్లీష్లో వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు, కోర్టు జాబ్స్ వాళ్ళు, సిడిపిఓ ఈఓ గ్రూప్ 1 గ్రూప్స్ జాబ్స్ వాళ్ళు, అలాగే మనకు అక్కడ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడీ వీళ్ళందరూ ఈ బుక్ తీసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనండి, సో ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అన్నీ చూడండి మీరు. ఓకేనా, ఈ వీడియోని కూడా చూసుకోండి. ఓకేనా, ఇప్పటి నుంచి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రీ క్లాసెస్ మీకు క్లాస్ 1 క్లాస్ 2 అని అందజేస్తూ ఉంటాం. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.